ఒక ప్రత్యేకింపబడిన అంశము ఏంటి అంటే విశ్వాసం. చెప్పండి, ఏంటి అండి? విశ్వాసం. విశ్వాసం, ఫెయిత్. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఏంటండి? ఫెయిత్, విశ్వాసము. ఆమేన్. చూడండి, విశ్వాసము క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన అంశం. ఆమేన్. చాలా ప్రాముఖ్యమైన అంశము. చెప్పండి, ఏంటి అండి? విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైన అంశము. అసలు ఒక క్రైస్తవుడిగా నువ్వు పిలువబడుతున్నావంటే ఆ క్రైస్తవ జీవితంలో విశ్వాసం లేకపోతే నీ క్రైస్తవ జీవితానికి అర్థము లేదు. విశ్వాసం ఒక ఊపిరి వంటిది. చెప్పండి, ఊపిరి వంటిది. ఈ శరీరానికి మెయిన్, ఇప్పుడు మనం జీవిస్తున్నాం కదా, మన బాడీకి, మన శరీరానికి మెయిన్ పార్ట్ ఏంటండి? గుండె. అవునా? నీ విశ్వాసం కూడా గుండె లాంటిది నీ క్రైస్తవ జీవితంలో. ఆమేన్. గుండె ఆగిపోవద్దు. గుండె ఆగితే బ్రతుకే ఆగిపోతుంది. అర్థమవుతుందా? గుండె ఆగితే బ్రతుకులే ఆగిపోతాయండి. అందుకనే చెప్పండి, మన జీవితాల్లో క్రైస్తవ ప్రయాణంలో ప్రాముఖ్యమైన అంశం ఏంటి అంటే విశ్వాసం. ఎక్కడ కూడా ఈ విశ్వాసాన్ని మనం ఆపకూడదు. ఎక్కడ లోటును మనం చూస్తూ ఉంటాం, ఎక్కడ క్రైస్తవ జీవితంలో మనం ఆగిపోతూ ఉంటామంటే ఈ విశ్వాసంలోనే ఆగిపోతూ ఉంటాం. విశ్వాసంలో చాలాసార్లు మనం సన్నగిల్లిపోతూ ఉంటాం, విశ్వాసంలో తగ్గిపోతూ ఉంటాం, విశ్వాసంలో అవ్వదేమోలే, జరగదేమోలే, కాదేమోలే కదా. ఎక్కడో సందేహంతో కలిగిన క్రైస్తవ జీవితాలు వద్దండి. సందేహముతో ఉన్న క్రైస్తవ జీవితాలు దేవునికి అయిష్టమైన జీవితాలు. ఎప్పుడు కూడా ప్రభుకి ఇష్టమైన జీవితాలుగా ఉండవు. సందేహము కలిగిన జీవితాలు మన జీవితాలుగా ఉండద్దండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం సాగిపోయే వారిగా ఉండాలి కానీ ఆగిపోయే వారిగా ఉండదు. యేసు నామములో ఆమేన్ చెప్తామా? ఆమేన్. అది ప్రాముఖ్యంగా విశ్వాసంలో ఎన్నడూ కూడా ఆగని వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన విశ్వాసంలో మనం ఆగిపోకూడదు. విశ్వాసం అనేది దేవుని మీద నమ్మకం మరియు వాగ్దానాలపై పూర్తి మరి ఆధారం అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఏంటి అంటే విశ్వాసం అనేది దేవుని పైన నమ్మకం, ప్రైజ్ ది లార్డ్, మరియు వాగ్దానాలపై ఆధారం. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మన విశ్వాసము ప్రభు పైన పూర్తిగా ఏంటండి? విశ్వాసం అంటే ఏంటి అండి? దేవుని పైన పూర్తిగా నమ్మకం. ఆమేన్. నమ్మకం. ఈ రోజున చాలా మంది నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నారు. కొన్ని దుష్టుడు ఏం చేస్తాడంటే మన తలంపులను, అవునా, మన హృదయాన్ని, మన ఆలోచనల్ని దొంగిలిస్తూ ఉంటాడు. వాడు చెప్తూ ఉంటాడు, ఇది జరగదు, ఎందుకంత ప్రయాస. అర్థమవుతుంది? ఇది జరగదు, ఇది అవ్వదు, దీనికి అంతలా నువ్వు తపన పడాలా, దీని కొరకు నువ్వు అంతలా ఆశ పెట్టుకోవాలా, దీని కొరకు నువ్వు అంతలా ప్రార్థన చేయాలా. ఎవరంటారు చెప్పండి? ఎవరంటారండి? లూసిఫర్. అపవాదికి ఏం పని లేదు కదా. అపవాది ఎక్కడో ఏదో మన బలహీనతలు పట్టుకొని వాడు వెనకాలకి లాగాలని చూస్తూ ఉంటాడు. అవునా? మన బలహీనతలే వాడికి ఆధారం. చెప్పండి, ఎవరికి ఆధారం అండి? లూసిఫర్. అపవాదికి మన బలహీనతలే వాడికి ఒక ఆధారం. ఆ ఆధారాన్ని ఏం చేస్తాడంటే చక్కగా వినియోగించుకుంటూ ఉంటాడు అపవాది. ఆ ఆధారంతో వాడు ఎక్కడ ఆపేయాలో, ఎక్కడ పడేయాలో, ఎక్కడ ముంచేయాలో, ఎక్కడ ఏమి చేయాలో ఇంకా. ఎందుకంటే మనం అంత దేవుని స్వాధీనంలో కాకుండా ఎవరి స్వాధీనంలో? జీవితాలను అపవాదికి ఇచ్చేస్తున్నాం కదా. మన చేతులను, మన జీవితాలను, మన సమస్తాన్ని దేవుని చేతులకు కాకుండా దుష్టుడి చేతికి ఇస్తూ ఉన్నాం. అందుకనే మన జీవితాల్లో అవిశ్వాసం. చెప్పండి, ఏంటి అండి? అవిశ్వాసం. ఎక్కడో ఏదో చిన్న సందేహం, ఆ సందేహమే వద్దు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పైన నమ్మకము పూర్తిగా ఉండాలండి. మన నమ్మకము దేవుని పైన పూర్తిగా ఉన్నప్పుడు, మనము వాగ్దానాల పైన ఆధారపడినప్పుడు ప్రభు నిశ్చయముగా మన జీవితంలో అద్భుతాన్ని చేసే దేవుడుగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. yes. చూడండి, ప్రభు కార్యం మాత్రం తప్పక జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకో, ఆమేన్. ప్రభు కార్యము తప్పక జరుగుతుంది. అది ఆలస్యమైన ప్రభు కార్యము తప్పక నీ ఎడల జరుగుతుంది. నీ విశ్వాసం అలాగనే ఉండాలి. ఒకవేళ ఆలస్యం అవుతుందా, ఒకవేళ నువ్వు ఊహించినట్లుగా లేకపోతే ఆశపడినట్లుగా, లేదా నువ్వు 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 చాలా అంటే ఆ కార్యం వేగిరాని చూడాలనుకున్నావు కానీ చూడలేకపోతూ ఉన్నావు. కానీ గుర్తుపెట్టుకో, అది ఆలస్యమైన ప్రభు కార్యం మాత్రం ఖచ్చితమే. యేసునామములో ఆమేన్. ఆయన తప్పక జరిగించే దేవుడు, ఆయన తప్పక నీ ఎడల కృప చూపించే దేవుడు. ఆమేన్. నమ్ముకున్న వారిని ఎప్పుడు కూడా వదిలిపెట్టే దేవుడు కాదండి ఆయన. చెప్పండి ఆమేన్. నమ్మిన వారిని ఎన్నడూ కూడా వదిలిపెట్టే దేవుడు కాదు, సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన వారిని మనందరినీ ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడే ఉన్నాడు. ఆమేన్, ఆమేన్ అని చెప్తామా? ఇప్పుడు చెప్పండి, ఏముండాలి మన జీవితాల్లో? విశ్వాసం, విశ్వాసం. ఆమేన్, ఆమేన్. గుండె ఎంత ప్రాముఖ్యమో నీ జీవితానికి, నువ్వు బ్రతకడానికి, క్రైస్తవ జీవితంలో నీవు ముందుకు కొనసాగాలంటే నీ ప్రయాణంలో విశ్వాసం అవసరం. ప్రైజ్ ది లార్డ్. ఇంతగా నడిపించిన దేవుడు, ఇంతగా సహాయం చేసిన దేవుడు, ఇంతగా తోడుగా ఉన్న దేవుడు ఇంకా ఉండరంటారా? మనుషులు మధ్యలో ఆపేస్తారేమో, మనుషులు మధ్యలో నీ చేయి వదిలిపెడతారేమో, మనుషులు ఇంకా చాలా రకాలుగా మనల్ని ఎంత వేదన పెడుతూ ఉంటారంటే, ఉంటానంటారు కదా, సహాయం చేస్తానంటారు, నేనున్నాను కదా అంటూ ఉంటారు, నమ్మించి మోసం చేస్తారు. అవునా కదా? మనుషులే, దేవుడు దేవుడే అండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. మనుషులే, దేవుడు దేవుడే అండి. మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడిగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. రాత్రికాల సమయంలో చూడండి, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో చాలా అద్భుతకరమైన మాటను మనం చూడగలుగుతామండి. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాని యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. చూడండి, అదృశ్యమైనవి మనకు అక్కడ ఏం కనిపించదు. అవునా కదా? కానీ నీ విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా? ఉన్నవన్నీ ఉన్నాయి, జరుగుతాయి అని రుజువునై ఉన్నది. నీ విశ్వాసం అలా ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. ఏంటంటే నీ విశ్వాసము, నీ జీవితంలో నీవు విశ్వాసంతో ముందుకు సాగితే అక్కడ ఏ కార్యము లేకపోయినా, ఏమి జరగకపోయినా నీ విశ్వాసం ఏందో చేస్తుంది తెలుసా? ఎస్, అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ అంటారు జరిగిన తర్వాత నమ్మండి, అయిన తర్వాత అప్పుడు నమ్మండి కదా. లోకస్తులు అనే మాటలు ఇవి. అవునా? అరే ఇక్కడ ఏమీ లేదు. ప్రభు అంటారు, వాగ్దానం ఇస్తారు, నీ గర్భాన్ని తెరచి నీ జీవితంలో నేను అద్భుతాన్ని చేస్తాను అంటారు. ప్రైజ్ ది లార్డ్. అందరూ అంటారు ఏం తెరవబడుతుంది, ఏమి జరుగుతుంది, వెనకాల ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి, అసలు గర్భాశయమే కరెక్ట్గా లేదు కదా, లేదా ట్యూబ్సే బ్లాక్ అయిపోయాయి, లేదా అంటారు అంతా కూడా ఎన్నో ప్రాబ్లమ్స్. ఎన్ని సంవత్సరాలు అయింది, ఇక జరుగుతుంది అంటావా? జరగదు అని అంటారు మనుషులు. అవునా? ఇన్ని సంవత్సరాలు కాంది ఇప్పుడు జరుగుతుంది అంటావా? కానీ నీ విశ్వాసం అంటే నీ విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? అదృశ్యముగా ఉన్నప్పుడు, అంటే ఏమీ లేని పరిస్థితిలో నీ విశ్వాసము పని చేయాలండి. ఆమేన్. నీ విశ్వాసము ఎలా ఉంటుందో తెలుసా? ఎస్, నా దేవుడు ఖచ్చితంగా జరిగిస్తారు, నా జీవితంలో అద్భుతాన్ని చేస్తారు. ఆమేన్. నా జీవితంలో ఏమి లేకపోయినా ప్రభు వాగ్దానం నాతో ఉంది. ఆమేన్. మన జీవితంలో ఏమి లేకపోవచ్చు, శూన్యంగా ఉండొచ్చు, కానీ గుర్తుపెట్టుకో, వాగ్దానం మనతో ఉంది. ఆమేన్, ఆమేన్. వాగ్దానము మనతో ఉంది. వాగ్దానమే ఆధారం మనకు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. చెప్పండి, వాగ్దానం ఉంది మనకు. ఆమేన్.
అక్కడ ఏమి లేకపోవచ్చు, శూన్యంగా కనిపించవచ్చు, కానీ ఏముందండి? వాగ్దానం మనతో ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇచ్చిన వాగ్దానం ఉంది, అదే మనకు ఆధారం, అదే ప్రభు పైన నమ్మకం అండి. ఆమెన్. నమ్మిన వారిని ప్రభు ఎన్నడూ కూడా విడిచిపెట్టరండి. ఈ రోజున ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో విశ్వాసంలో ముందుకు వెళ్తున్నప్పుడు దుష్టుడు ఎన్నో ఆలోచనలు తీసుకొస్తున్నాడేమో, ఎన్నో భయంకరమైన పరిస్థితులు నీ జీవితంలో తీసుకొస్తున్నాడేమో. అవుతుందా, జరుగుతుందా, అవ్వదా, ఎన్నో ప్రశ్నలు ఈ ప్రశ్నలు వెంటాడుతూ ఉండొచ్చు. కానీ ఓపిక కలిగి ఉండు, విశ్వాసంలో నిలబడు. ఆమేన్. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆమేన్. నమ్ముకున్న వారిని నడిపించే దేవుడు ఆయన. ఆమేన్. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడా కాదా? అదృశ్యంగా ఉండొచ్చు, చుట్టూ శూన్యంగా ఉండొచ్చు, ప్రభు వాగ్దానం ఒక్కటే కనిపిస్తుంది మనకి. ఆమేన్. ఆ వాగ్దానం పట్టుకుందామండి. ఆమెన్. అదే విశ్వాసం. ఆమేన్. ప్రభు పైన సంపూర్ణంగా ఆధారపడే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మీద నమ్మకం, విశ్వాసం అంటే దేవుని మీద నమ్మకం. ఆమేన్. వాగ్దానాల పైన ఆధారం. ఆమేన్. ఎస్, ఇదొక్కటే పట్టుకుందామండి. ఆయన ఖచ్చితంగా మన జీవితంలో జరిగించే దేవుడిగా ఉన్నారు. మనుషులు అంటారు కాదు అని, కానీ ప్రభు అంటారు అవుతుంది, ఇది జరుగుతుంది. ఆమేన్. ఆమేన్. మనుషులకి ఇది అసాధ్యమే, కానీ నాకు సమస్తము సాధ్యము. ఆమేన్ చెప్దామా? మన దేవునికి సమస్తము సాధ్యము. యేసునామములో మన దేవునికి సమస్తము సాధ్యమండి. ఆమేన్. సమస్తము సాధ్యము. ఆమేన్. ఆమేన్. అందుకే చెప్దాం, నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను. ప్రభు పైన సంపూర్ణంగా మనం ఆధారపడాలండి. నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా, అద్భుతం చేయుమయ్యా మా జీవితంలో. నిన్నేనే నమ్మియున్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా మా జీవితంలో. నిన్నేనే నమ్ముకున్నానేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. చెప్పండి. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. నీ విశ్వాసం ఇలాగనే ఉండాలి. ఏంటో తెలుసా? నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరములపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరములపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా. రెండు చేతులు పైకెత్తి అద్భుతం చేయుమయ్యా మా జీవితంలో. నిన్నేనే నమ్మియున్నానేసే. స్విచ్చింగ్ చేయరా మీరు? అద్భుతం చేయుమయ్యా మా జీవితంలో.
చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చెప్దాం, రెండు చేతులు పైకి చెప్తాం బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నానయ్యా, తప్పక నువ్వు చేస్తావు. చెప్పండి ఏంటండి? ఆయన కార్యాల కొరకు ఎదురు చూసే విశ్వాసం మనకు ఉండాలండి. ఆమేన్. చెప్పండి, ఆయన కార్యాల కొరకు ఎదురు చూసే విశ్వాసం. మనం అనుకున్నది జరిగిపోవాలి. ఆమేన్ కదా. చాలా మంది ఎలా ఉంటారంటే, అనుకున్నది జరగలేదేంటి, అవ్వలేదేంటి, అయ్యో. కానీ గుర్తుపెట్టుకో, ప్రభు తప్పించాడా, ఇంకా నీ కొరకు ఏదో దాచి ఉంచారని అర్థం. ఆమేన్. ఇంకా ఏదో నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఆయన ఏదో ఇంకా గొప్ప కార్యం చేయబోతున్నారని అర్థం. హల్లెలూయా. చిన్నది కాదండి, చిన్నది కాదు. ఆయన కార్యాలు చాలా పెద్దగా ఉంటాయి. ఆమేన్. నీ కొరకు ఆయన రహస్యంగా పనిచేసే దేవుడు, మర్చిపోకు. ఆమేన్. నీ కొరకు రహస్యంగా పనిచేసే దేవుడు. ఆమేన్. పరిస్థితులంతా తారుమారు అయిపోయాయేమో, అనుకూలంగా లేవేమో, ప్రతికూల సమయంలో నీ విశ్వాసం దృఢంగా ఉండాలండి. ఆమేన్. గట్టిగా ఉండాలని విశ్వాసం. ఆమేన్. వాగ్దానం లేదా? నీకు వాగ్దానం లేదా? ప్రభు నీకు వాగ్దానం ఇవ్వలేదా? నీ కుటుంబానికి ప్రభు ఇచ్చిన వాగ్దానం లేదా? ఉందా లేదా? వాగ్దానాలని సమాధి చేశామా ఏంటి? చాలా మంది వాగ్దానాలను సమాధి చేసేస్తూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు. గుర్తుపెట్టుకో, అదృశ్యంగా ఉండొచ్చు నీ చుట్టూ, శూన్యంగా కనిపించవచ్చు. నువ్వు అనుకుంటావు ఆ పరిస్థితిలో ఇంకా ఏమి జరగదు, ఇంకా ఏమీ అవ్వదు, నా బ్రతుకింతే, నా జీవితం ఇంతే. ఎన్ని పోరాటాలా, ఎన్ని శ్రమలా, ఎన్ని కష్టాలా కదండి. ఎక్కడ ఏ మంచి లేదండి అని అనుకుంటున్నావా? లేదు. నీ కుటుంబాన్ని ప్రభు ఉన్నతమైన స్థితిలో ఉంచుతారు. ఆమేన్. గుర్తుపెట్టుకో, ఆయన అన్యాయస్తుడు కాదు. మనుషులు అన్యాయం చేయొచ్చు, కానీ ఆయన అన్యాయస్తుడు కాదు. యేసు నామములో. ఆమేన్. గుర్తుపెట్టుకో, నీ దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన ఒక సమయంలో మనం అనుకున్నది జరగలేదని ఆయన సామర్థ్యం తక్కువ కాదు. ఆమేన్. ఆయన సామర్థ్యం తక్కువ కాదు. ఎప్పటికి కూడా తక్కువ కాదు, ఎన్నటికీ తక్కువ కాదండి. ఒక సమయం ఉంది, ఆయన కార్యము కొరకు ఎదురు చూడ, అంతే. ప్రైజ్ ది లార్డ్. ఆ సమయంలో ఇక నిన్నెవరు ఆపలేరు. ఆయన తప్పించారంటే నీ కొనుక్కు వెనకాల ఏదో దాచి ఉంచారు. ఆమేన్. నువ్వు ఈ చిన్నదాని కొరకే, కానీ ప్రభు అన్నారు, అరే బాబు ఇది చిన్నదిరా, నీ కొరకు పెద్ద తుంచని వెనకాల ఎందుకంత ఆరాటం? చాలా అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాను. ఆమేన్. ఆమేన్ అని చెప్దామా? గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామముని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. చెప్పండి, మనం ఎలా ఉండాలండి? విశ్వాసంగా, దృఢంగా, విశ్వాసం గట్టిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆమేన్. ఎంత పెద్ద పోరాటాలు వస్తాయో అంత పెద్ద విజయం వస్తుంది. జాగ్రత్త. ఏంటి, నీ పోరాటం పెద్దదని నువ్వు అనుకుంటున్నావు, కానీ గుర్తుపెట్టుకో, ఈ క్రైస్తవ జీవితంలో ఎంత పెద్ద పోరాటం ఉన్నా ధన్యుడు యేసు నామములో. ఆమేన్. ఆమేన్. అంత పెద్ద పోరాటం, అంతకంటే పెద్ద విజయం. ఆమేన్ అని చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్దాం. సాగిపోదును, ఆగిపోను నేను. నీ దేవుడు సామర్థ్యం ఏమీ తక్కువ కాదండి. గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఇది జరగలేదని నీ దేవుడు తక్కువ కాదు. ఆమేన్. ఆయనకు సామర్థ్యం లేదని కాదు, నీ కొరకు మేలైనది, మంచినది, యోగ్యమైనది, క్షేమమైనది నీ కొరకు ఆయన దాచిపెట్టి ఉంచాడు. అందుకని చెప్పండి ఈ మాట, సాగిపోదును, ఆగిపోను నేను, సాగిపోదును, ఆగిపోను నేను. విశ్వాసములో నేను వాగ్దానాలు
ప్రార్థనలో నేడు విశ్వాసములో నేను ప్రార్థనలో నేడు హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను ఆమేన్. సాగిపోదును ఆగిపోను నేను. చప్పట్లు కొడదామా అందరం, స్మరణ ధరించి ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా, విశ్వాసంలో సాగిపోదామండి. దేవుడు చెప్పినది తప్పక జరిగిస్తుంది. అంతే, నీ విశ్వాసము దేవుడు చెప్పినది తప్పక జరిగిస్తుంది. వాగ్దానాలపై ఆధారపడదాం. ఆమేన్. అందరం చప్పట్లు కొడదాం అందరం. ఎండిన ఎడారిలో ఎలలో నేను నడిచినను, కొండ గృహాలలో బీడులలో నేను తిరిగినను. ఎండిన ఎడారు లాంటి జీవితంలో నీ జీవితం ఉందేమో, అంత ఎడారిగా ఎండిపోయినట్లుగా ఉందేమో. ఏంటి నా పరిస్థితి అయిపోయింది కదా అని నువ్వు అనుకుంటున్నావు. ఆశే లేని పరిస్థితుల మధ్యలో ఉండొచ్చు. సర్వము కోల్పోయావేమో, అదృశ్యంగా ఉందేమో అంతా. కానీ దేవుడు సహాయకుడిగా ఉన్నారండి, నిన్ను నడిపించే గొప్ప కాపరిగా ఉన్నారు. ఎండిన ఎడారిలో ఎలలో నేను నడిచినను, కొండ గృహాలలో బీడులలో నేను తిరిగినను. నా సహాయకుడు నా కాపరి యేసయ్య. ఆమేన్. నా సహాయకుడు నా కాపరి యేసయ్య. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. నా సహాయకుడు నా సహాయకుడు నా కాపరి యేసయ్య. నా సహాయకుడు నా కాపరి యేసయ్య. ఆమేన్. నా సహాయకుడు నా కాపరి యేసయ్య. శబ్దమై మాట, నా సహాయకుడు నా కాపరి యేసయ్య. హల్లెలూయా 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 హల్లెలూయా. yes lord. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, ఎవరి సహాయకుడైనా మన సహాయకుడండి. ఆమేన్. ఆమేన్. మధ్యలో చెయ్యి వదిలిపెట్టి వెళ్ళే దేవుడు కాదు, నడి సముద్రంలో ముంచేసే దేవుడు కాదు మన దేవుడు, గమ్యము చేర్చే దేవుడు ఆయన. ఆమేన్. నీ కుటుంబాన్ని మధ్యలోనే ఆపేస్తారనుకుంటున్నావా? అంటే వదిలేస్తారనుకుంటున్నావా? నీ పరిస్థితులు చూడట్లేదు అనుకుంటున్నావా? లేదండి, ఆయన చూస్తున్న దేవుడు. ఆమేన్. ఆమేన్. చుట్టూ అన్యాయం జరిగినా ఆయన అన్యాయస్తుడు కాదు. ఆమేన్. అద్భుతమైన ప్రతిఫలాన్ని చూడబోతున్నారు. ఆమేన్. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. ఆమేన్. yes, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు నడిపించిన దేవుడు, పోషించిన దేవుడు, సహాయం చేసిన దేవుడు ఇకను కూడా నడిపిస్తారు. ఆయన బాహు బలమేమి తక్కువ కాదండి, ఆమేన్. తక్కువ కానే కాదు. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అద్భుతంగా ఈ రాత్రికాల సమయంలో నడిపిస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. yes, చూడండి, దేవుడు చెప్పిన మాట ఎన్నటికి కూడా నిరార్థకము కానే కాదు.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అబ్రహామును దేవుడు మరి పిలుచుకున్నప్పుడు, దేవుని పిలుపు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఆయనకు తెలుసంటారా? తెలీదు. కానీ ఆయన ఆజ్ఞకు లోబడి వెళ్ళారు అంతే అబ్రహాము. ప్రైజ్ ద లార్డ్. ఎవరి ఆజ్ఞకు లోబడి వెళ్ళారు? దేవుని ఆజ్ఞ. వెళ్ళు అబ్రహాం అని ప్రభు మాట్లాడినప్పుడు అబ్రహాము వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, కానీ ఆయనకు ఉన్న విశ్వాసం గొప్పది. ఆమేన్, ఆమేన్. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, దారిలో వదిలేసే దేవుడు కాదు. పదా అంటే వెళ్ళిపోయారు అంతే. మనమైతే పెద్ద ప్రశ్నలు, అమ్మో ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు, ఎక్కడ ఆగాలో తెలీదు, ఏం ఎక్కాలో తెలీదు కదా. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఆ విశ్వాసం ఉంటే చాలు మనకు. ఆమేన్, ఆమేన్. ఆ విశ్వాసమే ఎంత దాకా నడిపిస్తుంది. ఆమేన్. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, మధ్యలో వదిలేసే దేవుడు కాదు. ఆయన సేవకు మమ్మల్ని పిలుచుకున్నప్పుడు నేనైతే ఏమీ ఆలోచించలేదండి. ఎవరు ఏమనుకుంటారా, ఏం జరుగుతుందా, ఏమవుతుందా, ఏం ఆలోచించలేదు. దేవుని పిలుపు ముఖ్యం అంతే. దాని కొరకు ఎంత పడాల్సి వస్తుందో తెలుసు, ఎంత పడడానికైనా సిద్ధమే యేసు నామంలో. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆ పిలుపు పట్టుకొని ముందుకు సాగాము. మా చరిత్రనే ప్రభు మార్చారు. ఆమేన్, ఆమేన్. చూడండి, ఒక్క అనాథని ఇంతలా ప్రభు అసలు ఎంత విశ్వాసం ఉంటే, ఎంతగా ఉంటే ఇంతలా దేవుడు ఆశీర్వదిస్తారు. అవునా కదా. వెనకాల ఏ ఆధారం లేదు, వెనకాల ఎవరు లేరు, నడిపించేవారు, ప్రోత్సహించేవారు, సహాయం చేసేవారు. నేను ఉన్నాను కదా నీకెందుకు అన్నవారు కూడా లేరు సేవకుడి జీవితంలో. అవునా కదా. కానీ ఒక్క ప్రభు మాటే ఉంది. ఆ మాటే ఇంతవరకు తీసుకొని వచ్చింది. గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఎంత చక్కని దేవుడు అండి. ఈ రోజున ఒక వ్యక్తి ఉపవాసం ఉండి ఉపవాసాన్ని ప్రకటించుకుని అలా ప్రార్థన గోపురంలో ప్రార్థిస్తుంటే ఎక్కడెక్కడో ప్రాంత ప్రజలకు నడిపించబడుతున్నారు. ఇది కాదంటారా ప్రభు శక్తి? ఎప్పుడు ఇచ్చారు తెలుసా వాగ్దానము? శూన్యముగా ఉన్నప్పుడు, ఏ ఆధారం లేనప్పుడు, అసలు ఏమీ జరగలేదు. ఇక్కడ అసలు పరిచర్య ఇంకా అసలు పరిచర్య ప్రారంభించిన సమయంలో ప్రభు అన్నారు, ఈ నా ప్రాంతానికి, ఈ స్థలానికి మినిస్ట్రీ ఇంకా స్టార్టే చేయలేదు. ఓన్లీ చిల్డ్రన్ మినిస్ట్రీ మాత్రమే ఉంది. అలా స్టార్ట్ అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము అంతే. పిల్లలు మాత్రమే ఉన్నారు. కానీ ప్రభు మాట్లాడుతున్నారు ఏంటో తెలుసా? లక్షల మంది ప్రజల్ని నేను అరే అసలు మందిరమే లేదు, మనుషులు లేరు, చర్చ్ అసలు మినిస్ట్రీయే ప్రారంభించలేదు, ఏమీ లేదు. కానీ ప్రభు మాట గొప్పదండి. ఆమేన్. ఆయన మాట చాలా గొప్పది. మేము అది మేము చూస్తున్నాం అంత లైవ్లో. ఆమేన్. ఏమీ లేనప్పుడు, ఏమి ప్రారంభించని సమయంలో ఆయన మాట పలికారంతే. ఆయన మాట ఎన్నటికీ నిరాకరణ కాదండి. పిలుచుకున్న దేవుడు, ఆ మాటని పలికిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా రూఢీపరిచే దేవుడిగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. హల్లెలూయా. విశ్వాసము మన వాగ్దానాల పైన ఆధారపడి ఉంటుంది. ఆమేన్. విశ్వాసం, నమ్మకం అండి. ప్రభు పైన నమ్మకాన్ని పెంచుకుందాం. ఆమేన్, ఆమేన్. ఆయన బాహుబలము ఎప్పటికీ ఎన్నటికి కూడా తక్కువ కాదు. ఆయన సహాయం ఎన్నటికి కూడా తక్కువ ఉండదు, తక్కువగా కాదు మన పైన. ప్రభు పైన నమ్మకం ఉంచుకుందాం. విశ్వాసం అంటేనే ప్రభు పైన నమ్మకం. ఆమేన్. వాగ్దానాల పైన ఆధారం. అదృశ్యంగా ఉండొచ్చు, కానీ గుర్తుపెట్టుకో, ప్రభు మాట నీతో ఉంది, ఆయన వాగ్దానం నీతో ఉంది. అదే నిన్ను గొప్ప చేస్తుంది, అదే నిన్ను నడిపిస్తుంది, నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతుంది, నిన్ను బాగు చేస్తుంది, నిన్ను స్థిరపరుస్తుంది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి దేవుడు చక్కగా మాట్లాడి ఉన్నారు కదా. ఇక విశ్వాసాన్ని వదిలిపెడదామా, పట్టుకుందామా? పట్టుకో. ఎట్లుండదు తెలుసా? మామూలుగా ఉండదు. ఉడుము పట్టు తెలుసా?
ఎలా ఉంటుందండి? గట్టిగా. ఆ, పడితే మామూలుగా ఉండద్దు. నీ విశ్వాసం ఎక్కడ కూడా ఆగిపోకూడదు యేసునామంలో. ఈ ఆమేన్. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ప్రార్థించండి. ఇంకా 5 రోజులు, ఇంకా 4 రోజులు ఇవే ఉన్నాయి, అవునా కదా? దేవా, ఈ విశ్వాసం ఎక్కడ నేను కోల్పోకూడదు. మనుషులు ఎన్ని మాట్లాడినా, మనుషులు ఎంతగా తృణీకరించినా, మనుషుల ద్వారా ఎన్ని శోధనలు నేను పడినా, అపవాది ఎంతగా నన్ను బాధ పెట్టినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా నేను నిలబడతాను నీ కొరకు. ఆమేన్. 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 పరిస్థితులు తారుమారైనప్పటికీ నిజమైన క్రైస్తవ జీవితం ఏంటో తెలుసా? పరిస్థితులు ఏమైనా ప్రభుని స్తుతించేవారే. ప్రభుని స్తుతించడమే నిజమైన క్రైస్తవ జీవితం. ఆమేన్. ఆమేన్. నీ పరిస్థితి తారుమారు కావచ్చు, కానీ స్తుతించు, ప్రభు ఖచ్చితంగా కార్యం చేస్తారు. ఆమేన్. ఆమేన్. లేచి నిలబడదాం. ఈ సమయంలో ప్రభు చక్కగా మాట్లాడి ఉన్నారు, చక్కగా నడిపిస్తూ ఉన్నారు. ఆయన మాటలు పట్టుకుందాం, బలముగా ముందుకు సాగుదాం. జీసస్, జీసస్. దేవా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం. ఇంకను నడిపించండి, ఇంకను బలపరచండి, ఇంకను సహాయం చేయండి, తోడుగా ఉండండి అయ్యా, సహాయం చేయండి ప్రభా. మీరు మమ్మల్ని ప్రభా, మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం. ఇంకను నడిపించండి.